స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 51 రచన మీనా కుమారి గారు. అక్షయ్ గారు నిజమైన హీరో. మా అభిమానమైన అక్షయ్ సార్ నిజంగా రియల్ హీరో. తప్పు చేసిన వారిని శిక్షిస్తారు. సినిమాలోనే కాదు, నిజమైన జీవితంలో కూడా హీరో. బంగారం లాంటి దేవతను పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఆ విధంగా చంపడమే కరెక్ట్. ఇటువంటివి ఎన్నో చూస్తున్న మనకు జరిగిన న్యాయం ఎంతవరకు తెలిసి ఆయనను తప్పు పట్టడం తప్పు అని అర్థం చేసుకునే వారికి తెలుసు. ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకుంటూ ఉన్న డబ్బు అధికారాలను చూసి ఏమీ చేయలేని ఈ కోర్టు, ఈ న్యాయం ఇప్పుడు అక్షయ్ గారికి ఏదైనా శిక్ష వేస్తే ఊరుకునేదే లేదు అంటూ అభిమానులు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. బయట వారిని ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా వారి అరుపులు లోపలి వరకు వినిపిస్తూ అందరి మనసులకు నిజమే అనిపించింది. తప్పుని ఒప్పుకునే తత్వం ఉన్నవారికి తప్ప మిగిలిన వారంతా అక్షయ్ చేసిన పని నిజం అనుకున్నారు. మహిళా మండలి సభ్యులు, లేడీస్ హాస్టల్స్ వాళ్ళంతా కూడా ఒక యూనిట్గా కలిసి హీరో అక్షయ్ గారు చేసింది 100% కరెక్ట్. ఆయన కేసులో యామినీదేవి గారు వాదించడం ఎంత కరెక్టో అలాగే ప్రజా తీర్పుకో తీసుకోవడం కూడా అంతే కరెక్ట్ అంటూ ఆడవాళ్ళంతా కూడా జ్యోతులు వెలిగించి మౌనికా రెడ్డికి నివాళులు అర్పిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటే అక్షయ్ సార్ని విడుదల చేయాలి అంటూ అప్పటికప్పుడే గొడవలు మొదలుపెట్టారు. అలా అక్షిత, వినీల, సుకన్యకు సంబంధించిన హాస్పిటల్ సిబ్బంది ఇంకా ఎంతోమంది కూడా వారికి తోడై వారిని అక్కడికి రప్పించడం జరిగింది. నిజాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు అస్సలు వినిపించుకోకుండా అక్కడ కట్అవుట్స్ కట్టుకొని మౌనికా రెడ్డి ఆత్మ శాంతించాలి, అక్షయ్ సార్ బయటకు రావాలి, ఆమెను కాపాడడం చేత కానీ ఈ సమాజం సిగ్గుపడాలి, ఈ సమాజంలో మనుషుల రూపంలో ఉన్న జంతువులు జంతు రూపంలో ఉన్న మనుషుల్లాగా అరాచకాలు చేశారు. అన్నీ కూడా ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన యామినీదేవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు జడ్జి గారు చెప్పే తీర్పు మహిళలకు రక్షణ కల్పించే సమాజ తీర్పులా ఉండాలి. అనుకోకుండా పిల్లలు వెళుతున్న బస్సులో ఒక పాము కానీ కనిపిస్తే పిల్లలకు ఆపద కలుగుతుందని ఎలా దాన్ని చంపేస్తామో అలాగే అక్షయ్ సార్ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను కాపాడే విధంగా తప్పు చేసిన వారిని మట్టు పెట్టడం జరిగింది. ఇందులో తప్పుంది అని తీసుకుంటే న్యాయం అనేది కూడా ఒకటి తీసుకోవాలి. హత్యలు చేయడం తప్పే కావచ్చు, కానీ రాక్షసులుగా ప్రజలను అల్లాడిస్తుంటే అమ్మవారే మహాకాళిలా మారిపోయి అందరినీ దోగునిమాడింది రాక్షసులను. అటువంటి పురాణాలు, భాగవతాలు చదువుకున్న మనం నేడు ఈ విషయానికి సరైన తీర్పు రావాలి అని ఆశిద్దామంటూ మహిళా మండలి సభ్యులు ఎంతోమంది, కాలేజ్ అమ్మాయిలు, లేడీస్ హాస్టల్స్ వారు అందరూ కలిసి ఒక ధర్నాలాగా కోర్టు బయటించారు. ఇలా అన్నీ కూడా కరెక్ట్గా జరగడానికి యామినీదేవి గారు తీసుకున్న శ్రద్ధ, ఆమె చెప్పిన సలహాల ప్రకారం నడుచుకున్న అక్షిత, వినీల, సుకన్య, ఆమె స్నేహితులు అందరూ కూడా భాగస్వాములు అవ్వబట్టే అలా అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆ మాటలు వింటున్న అక్షయ్ కన్నీరాగలేదు. నిజంగా ఒక ఆడపిల్ల అన్యాయంగా చనిపోయింది. ఆమె దేవత లాంటి గుణమున్న తల్లి. అటువంటి గొప్ప స్త్రీ ఉంటే ఆమె తన బిడ్డలను ఎంతో గొప్పగా పెంచుకునేది. ఒక గొప్ప దేవతను పోగొట్టుకున్నాము. ఒక భర్తకు ఆదర్శవంతమైన ఇల్లాలిగా, గృహిణిగా ఎన్నో పాత్రలు నిర్వర్తించాల్సిన ఆమె జీవితం మొగ్గలోనే తుంచేశారు దుర్మార్గులు అనుకున్న అక్షయ్ కళ్ళు చాలా కోపంతో ఎర్రబడిపోవడం గమనించింది సుకన్య. జడ్జి గారు పోలీసులకు ఫోన్ చేసి బయట ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేయవలసిందిగా చెబుతుంటే ఒకరా ఇద్దరా సార్, ఎంతోమంది, అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారిని ఎలా కాలేజ్ హాస్టల్ లేడీస్ చాలామంది వచ్చేసేయడం జరిగింది. అందరూ కూడా కొవ్వొత్తులు వెలిగించుకొని వచ్చారు. ఇంకా మౌనికా రెడ్డి ఆత్మకు శాంతి కలగాలి, వారు నినాదాలు చేస్తున్నారు. అటువంటి వారిని మనం ఏం చేసినా కూడా ఇబ్బందే అవుతుంది. పై అధికారుల యొక్క ఆజ్ఞ తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానం ముందు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు, కానీ న్యాయం కావాలని న్యాయస్థానం ముందు మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. బంగారం కావాలంటే బంగారు కొట్టుకే వెళ్ళాలి, అలాగే అమ్మవారిని చూడాలంటే గుడికి వెళ్ళాలి, న్యాయం కావాలంటే మరి న్యాయస్థానం ముందే ఇటువంటివి చేయాలి అని అంటున్నారు సార్ అని చెప్పాడు పోలీస్ అధికారి పరంకుశం మాట్లాడుతూ. ఇలా హత్యలు చేయడం ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరూ కూడా హంతకులుగా మారిపోవడం అనేది ఎంతవరకు రక్షణ కలుగుతుంది సమాజానికి?
చేసిన తప్పుకు శిక్ష పడాలి అనుకోవడం నిజమే కావచ్చు. కానీ అది ప్రతి ఒక్కరూ చట్టాన్ని, న్యాయాన్ని ధిక్కరించి చేతుల్లోకి గన్ తీసుకుంటే అందరూ హంతకులే మిగులుతారు. న్యాయం చెప్పడానికి అంతమందికి అవకాశం ఎక్కడుంటుంది అంటూ ఉన్న పరంకుశం గారిని చూస్తూ మీరెంతో గొప్ప ఆఫీసర్ అని మాకు తెలుసు. మీ హృదయం మీద చేతులు వేసుకొని చెప్పండి. జరిగిన విషయంలో తప్పేముంది? మౌనికారెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఆమెను కంఠం మీద గాయపరిచి రక్తమోడుతున్న మనిషిని నడుములోతు నీళ్ళల్లో ముంచి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు ఊపిరి సలపకుండా చేసి అఘాయిత్యం చేయడం న్యాయమంటారా అంటూ అడుగుతున్న అమ్మాయిలకు ఏ సమాధానాన్ని చెబుతారు పరంకుశం గారు అని అడుగుతున్న వారి వైపు చూసి మనసులోనే ఆనందించారు. అసలు ఈ వార్తలన్నీ పేపర్లోకి విడమర్చి వచ్చేలా చేసింది పరంకుశం గారే. ఆయనకు తెలుసు మహిళా మండలి సభ్యులు మిగిలిన మహిళా సంఘాలు ఊరుకోవు, ఈ విధంగా వస్తారని తెలుసు. వారి ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ఏ విధంగా చెబుతారు అన్న విషయాలు కూడా తెలుసు. అందుకే అంతా కూడా అలా జరిగేలా విషయాలు పబ్లిక్ చేసేశారు పరంకుశం గారు. అవును, ముగ్గురు ఆ పెద్దవాళ్ళు సమాజంలో వారు ఏమైనా చేయగలగరు అంటున్నప్పుడు అక్షయ్ గారి కాపాడడానికి అవకాశం ఉండదు. వారి కొడుకులు చనిపోయారు అని అక్షయ్ని ఎలా అయినా సరే ఉరితీయాలని, భయంకరంగా చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే తప్ప అతనిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండదు. చేసిన తప్పుకు శిక్ష పడ్డం పర్వాలేదు, కానీ మరణశిక్ష పడ్డం అనేది న్యాయం కాదు. అసలు పోలీస్ వారికి అనుకోని పరిస్థితుల్లో తమ మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు వారిని ఎదుర్కోవడానికి ఒక్కొక్కసారి గన్నుతో పేలిస్తే అమాయకులు కూడా మరణిస్తుంటారు. అటువంటప్పుడు న్యాయం వారికి ఒక రకంగా సహకరిస్తుంది. బాధ్యతలో ఒకలాంటి విధిగా వారికి ఫైన్ వేసి పక్కకు తప్పిస్తారు. అటువంటి నేరమే అక్షయ్ గారు చేసింది అన్నట్లుగా ఈనాడు అనిపిస్తుంది పరంకుశం మనసుకు. నిన్న మొన్నటి దాకా జరిగిన ఎన్నో గాథలు, ఎంతోమంది ఆడపిల్లలు అలా ఆ విధంగా చనిపోతే వారిని చంపిన సైకోలను జైళ్లలో సంవత్సరాల తరబడి ఉంచి సొంత అల్లుళ్లను మేపినట్టు మేపుతున్నారు. వారికి ఏసీలు, మంచాలు, వారికి కావాల్సిన భోజనాలు అందించడం, కావాలనుకున్నప్పుడు తెలియకుండా బయటకు వెళ్ళడానికి సహకరించడం అన్నీ తెలుసు పరంకుశం గారికి. అంత న్యాయం గురించి ఆలోచించే పెద్ద మనుషులు ఇప్పుడు అక్షయ్ గారు చేసిన పనిని అంత తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న కోణంలో మానవత్వ దృక్పథంతో ఆలోచిస్తున్నారు పరంకుశం గారు. హాస్పిటల్లో మౌనికారెడ్డి చనిపోయిన తర్వాత ఆమెను అన్ని విధాలుగా పోస్ట్ మార్టం రిపోర్టులు తయారు చేసిన విభాగంలోని నర్సులు, మరికొంతమంది నర్సులతో కలిసి, మహిళా మండలి సభ్యులతో కలిసి ఆమెపై జరిగిన అరాచకాలకు ఎన్నో రుజువులున్నాయంటూ అక్కడ ఉన్న లేడీ డాక్టర్ యొక్క రిపోర్టులు సైతం వారు తీసుకొచ్చి చాలా పెద్దగా నినాదాలు చేస్తున్నారు. సుహాన్ రెడ్డి జరిగేవన్నీ టీవీలో చూస్తూ మంచి విషయం, అక్షయ్ గారు బయటకి రావడమే న్యాయం, మౌనికారెడ్డి ప్రాణాల కోసం ఆయన తెగించి అంతటి పనులు చేసినందుకు ఇష్టం లేకపోయినా కూడా ఆయన సంస్కారంతో తన బిడ్డలాగా భావించి ఆ ధర్మాన్ని నిర్వర్తించడం అధర్మంగా అనుకోవడం లేదు తను. అక్షయ్ గారు బయటకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగానే జరగాలనుకున్నాడు సుహాన్ రెడ్డి. రాఘవేంద్ర గారి దగ్గర పనిచేసే కొందరు అహంకారులు, మీరు స్నేహితులు ముగ్గురికి అలాంటి కొడుకులు పుట్టారు, ఆ దుర్మార్గులు బంగారం లాంటి తల్లిని మింగేశారు, అటువంటి వారిని శిక్షిస్తే తప్పేముంది, ఆయన నిజమైన హీరోని అంటూ టీవీ వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే బయట ప్రజానీకం అందరూ కూడా అక్షయ్ గారిని పొగుడుతూ అతనికి అనుకూలంగా మాట్లాడుతుంటే అవన్నీ కూడా టీవీలో ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆ టీవీ విషయాల్లో మొత్తం పట్టించుకొని సుహాన్ రెడ్డి అక్షయ్కి సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకురావాలి అని ప్రతి ఒక్క ఛానల్ ఆ విషయాలు అప్పగించారు. జనాల్లో చైతన్యం రావాలి, తప్పుని గ్రహించి అది మరొకరికి విషయానికి ఇబ్బంది కలగకుండా చేసిన వారిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు. ఆడపిల్లలు ముగ్గురున్నారు, బయటకు వెళితే ఎలా వస్తారో తెలియదు, అటువంటి దుర్మార్గులు సమాజంలో బతికుంటే ఎంత భయం, అటువంటి వారిని అంతకన్నా ఘోరంగా చంపాల్సి ఉంటుంది అంటూ ఒక కన్న తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఆ విషయాన్ని చెబుతుంటే అక్కడ ఫోన్లో ఆ విషయాలను బయటకు వినబడేలా చేస్తున్నారు కొందరు. బయట ఆ విధంగా అలజడి జరుగుతుంటే ఆ విషయాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఎవరు కూడా పట్టనట్టు ఉండి అందరికీ లేనిపోని ఆలోచనలు వచ్చేలా చేస్తున్నారు అని మాజీ జడ్జి గారి తన స్నేహితుల వైపు చూస్తూ చిరాకు పడుతున్నారు. కన్న కొడుకులు చేసిన నిర్వాకం కల్లారా చూశారు జడ్జి గారు. వారికి ఫోన్లో ఉన్న దృశ్యాలు చూడమని ఇస్తే ముగ్గురు చూశారు, నిజాన్ని తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. అవును, ఎదుటి మనిషి ప్రాణాలు పోయినా తాము మాత్రం సుఖంగా ఉండాలని, తమ కొడుకుల ప్రాణాలు తీసినవాడు బతకకూడదనే కోరుకుంటున్నారు.
స్వార్థంగా. అటువంటి వారు మారరు. సుకన్యకు మనసులో ఆనందంగా ఉంది. దేవుడు దయ వల్ల ఈ విధంగా అంతా కూడా కలిసి తప్పులు చేసిన వారిని ప్రజల ఉద్దేశం ప్రకారం నిర్ణయం తీసుకొని ఒకప్పుడు పోలీసులే వారిని పిస్టల్తో కాల్చేసి అక్కడికక్కడ చంపేసి మహిళా సంఘాలు కొన్ని ఇతర సామాజిక వర్గాల వారు చెప్పిన విధానం వారికి అప్పటికప్పుడే శిక్షను విధించారు. ఈనాడు అక్షయ్ గారు చేసిన తప్పుని ఎందుకు చేశారు అని మానవతా దృక్పథంతో ఆలోచించి ఆయనకు కొద్దిపాటి శిక్షను విధించినట్లుగా తీర్పు ఇస్తే బాగుండని ఆలోచిస్తుంది విహాన్, స్వరూప్, వెనీల, అక్షిత కూడా అన్ని విషయాలు వింటూ కోర్టులో విషయాలు చూస్తూ ఎంత విచిత్రం, ఎంతోమంది తెలియకుండా మనుషులను మట్టుపెట్టి పైకి రాకుండా తప్పించుకుంటుంటారు. ఏ పాపం చేయని వారు, అధికారాలలో ఉన్న దుర్మార్గులకు బలైపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి తప్పు చేసింది ఒకరైతే శిక్షలు పడేది మరొకరికి. ఆ తర్వాత తెలిసినా కూడా చనిపోయిన వారు బతికిరారు కదా. ఇటువంటివన్నీ లొసుగులు ఎన్నో ఉన్నాయి. బయట అభిమానం ఉన్నవారు, మహిళా సంఘాలు అందరూ అడుగుతుంటే నిజంగా ఎంతో తెలుసుకోవాలి. ఒక మనిషి జీవన విధానం మనం బతకడమే కాదు, చుట్టూ ఉన్నవారు కూడా హాయిగా బ్రతకాలంటే ప్రతి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ప్రేమగా ఉంటూ ప్రతి వారి బిడ్డలను ఎంతో క్రమశిక్షణతో పెంచుకుంటే తప్ప మన సమాజంలో ఒకలాంటి మంచి మార్పు రాదు. డబ్బుకి, అధికారాలకే కాదు, మానవత్వపు విలువలకు కూడా విలువలు ఇస్తూ అప్పుడప్పుడు నిజం బతకాలి, న్యాయం బతకాలంటూ ఇటువంటి కేసులకు సరైన తీర్పులు వస్తే ఎంతో మార్పు వస్తుంది. బాధపడుతున్న వినీల భుజాన్ని స్వరూప్ తడుతూ బాధేమీ లేదు, అలా ఆలోచించవద్దు అంటూ చెప్పారు. భగవంతుడు మన యందు ఉన్నారు అని నారాయణరావు గారు తన ఫ్రెండ్ ఖచ్చితంగా విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు జడ్జి గారు. ఆ రోజు ముగించాలి అనుకున్నారు. బయట జరుగుతున్న ఉధృతాలను ఆపడానికి కోర్టులో వాయిదా వేయడం తప్పనిసరి. ఇది ఇంకా సాక్ష్యాలు కావలసిన అవసరం కూడా ఉండడంతో జడ్జి గారు కోర్టు కేసుని వాయిదా వేశారు. మాధవరెడ్డి గారికి హోమ్ మినిస్టర్ గారు మెసేజ్ పెట్టారు. పరిస్థితులు చేయి దాటిపోతున్న తరుణంలో మీ చెల్లెలికి జరిగింది అన్యాయమే కావచ్చు, కానీ దానివల్ల కోర్టు ముందు అటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు ఏర్పడితే ఎంతవరకు అని కంట్రోల్ చేయగలుగుతాము. మీరు కూడా కాస్త స్పందించి ఆ విషయంలో మాట్లాడితే బాగుంటుంది. చనిపోయిన వ్యక్తులు తిరిగి రారు. అందువల్ల అటు మౌనికారెడ్డి గారి విషయాన్ని, ఇటు వారి ముగ్గురు కొడుకుల్ని కూడా మనం తీసుకురాలేము. అలా అని ఇవి విపరీతమైన కోపాలు పెరిగి ఆవేశాలతో ఇంకేదైనా అరాచకాలు జరిగితే జనాన్ని కట్టడి చేయడం కష్టమవుతుంది. సమాజంలో అదొక మచ్చగా ఏర్పడిపోతుంది. మీ కుటుంబంలో జరిగిన విషయాలు ఇంకాస్త ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి అంటూ మరికొన్ని విషయాలు మెసేజ్ పెట్టారు హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ అంతటి వారు తనకు మెసేజ్ పెట్టడంతో ఏం చేయాలి అంటూ సుహాన్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు మాధవరెడ్డి. సుహాన్ రెడ్డి మాధవరెడ్డి చెప్పింది విని తప్పేముంది బావా, అన్యాయం అయిపోయిన మౌనికారెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే తనకు ఎంతో ఇష్టమైన అక్షయ్ సార్ని బయటకు రప్పించి తీరాలి. ఆమె కోసం హత్యలు చేశారు. కేవలం డబ్బు కోసమైతే ఆయన మరొక రకంగా సంపాదించుకోవడానికి మార్గాలున్నాయి. అది మనకే తెలుసు. అందువల్ల న్యాయం కోసం మనం కూడా పోరాడడంలో తప్పు లేదు అనిపిస్తుంది అన్నాడు సుహాన్ రెడ్డి. ఇంట్లో పరిస్థితి చూస్తే వేరుగా ఉంది. అటు అస్మితకు బాగోలేదు, నాన్నగారి పరిస్థితి అలా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు బయట జరిగే అరాచకాలకు మన కుటుంబంలో జరిగిన విషయం కారణమని అందరూ చెప్పుకుంటుంటే అది మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా తెలియకుండానే ఒకలాంటి బాధను కలిగిస్తాయి. సుహాన్, మనం అర్థం చేసుకోవాలి. టీవీలలో, రేడియోలలో, బయట మైక్లో అన్ని విధాలుగా కూడా ఆ విషయం విపరీతంగా బహిర్గతం అయిపోతుంది. బయట జరిగే విషయాలను కంట్రోల్ చేసే బాధ్యతలో మనం కూడా వారికి చేయూతనివ్వాలి అంటూ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా మెసేజ్ పెట్టారు అంటూ చూపించారు మాధవరెడ్డి. అస్మిత ఆవేశంగా బయటకి వచ్చి అలా మాట్లాడుతారేమిటండి, పోయిన మన బిడ్డ తిరిగి వస్తుందా, ఏ పాపం చేసిందని మౌనికకు అంత ఘోరమైన మరణశిక్ష విధించారు. వారు ముగ్గురు చేస్తే ఇప్పుడు అక్షయ్ గారికి శిక్ష వేయాలి అంటూ వాళ్ళ తండ్రులు చేస్తున్న పన్నాగంలో మనం సపోర్ట్ ఇవ్వాలా? హోమ్ మినిస్టర్ గారి దగ్గర దాకా ఈ విషయాలు వెళుతున్నాయి అంటే వారు సమాజంలో పెద్ద మనుషులు కాదా?
అందుకనే కదా అంతకుముందు జరిగిన విషయాలు మనకు తెలుసు. కొన్ని జిల్లాలలో జరిగిన దారుణాలు ఎవరు చేశారో తెలుసు, కానీ ఆ నేరస్తులు బయటకొచ్చారా? వారి బదులు వేరే ఒకళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. అవి మనకు తెలీదా? అంతెందుకు, మన మౌనిక రెడ్డి విషయంలో కూడా వేరే వారిని నిందితులుగా కూర్చోబెట్టారు. అప్పుడు పనిచేసిన పోలీస్ వర్గం వారు, కొందరు పెద్దలకు తెలిసే కదా అవన్నీ జరిగింది. పరంకుశం గారు వచ్చిన తర్వాతే అసలు నేరస్తులను బయటకు తీసుకొచ్చి వారి చరిత్ర మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. గొడవలు జరిగితే మంచి కోసమే జరుగుతున్నాయి. యజ్ఞాలు జరిగేది అందరి మంచి కోసమే. వర్షాలు పడాలని, రైతులు పంటలు పండాలి, తద్వారా ఆహారపు గింజలు పుట్టాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని ఎన్నో చేస్తుంటారు. ఆ వేడి తట్టుకోలేకపోతున్నామంటూ ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు యజ్ఞంలో నీళ్లు పోసుకోము కదా. నా మరదలికి జరిగిన అన్యాయానికి సరైన తీర్పిచ్చారు అక్షయ్ గారు. అక్కడితో నా ఆవేశం కొంత చల్లారింది. కానీ ఇప్పుడు ఆయనకు మరణశిక్ష విధిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మీ నాన్నగారికి, భార్యకు బాగోలేదని ఆలోచిస్తున్నారు. అలాగే అక్షయ్ గారు మన కోసం, మన బిడ్డను చంపిన వారిని చంపారు. అందుకోసం మనం ఆయనకు సపోర్ట్గా ఉండాలి. తప్పదు. సుహాన్ రెడ్డి చెప్పిందే నిజం అన్నది అస్మిత. అవును, అతను ఘోరంగా చంపేశారు కదా డాడీ. అప్పుడు వారిని బతకనివ్వకూడదు అంటూ ఉన్న పిల్లల వైపు చూసి ఆశ్చర్యపోయాడు మాధవరెడ్డి. అత్తరాదుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు చెడ్డ వాళ్ళకే శిక్షలేస్తారు. అలా దేవుడు అక్షయ్ గారిలోకి వచ్చి శిక్షలు విధించాడు అనుకోవచ్చుగా అన్నది మాధవరెడ్డి కూతురు. అంత చిన్నమ్మాయి ఎంత బాగా ఆలోచిస్తుంది అనుకుంటూ సుహాన్ రెడ్డి వైపు చూశాడు మాధవరెడ్డి. ఇక్కడ హోమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఇలాంటివి ఆలోచించకూడదు బావగారు. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మన ఇంటి వ్యక్తికి జరిగిన అన్యాయం వాళ్ళు బతికుంటే ఇంకా ఎంతమందికి జరిగేదో. అటువంటి ఘోరాలు జరగకుండా అటువంటి సంఘ విద్రోహులను విషమూదుతూ సమాజంలోని ఆడపిల్లలను నాశనం చేయడానికి కంకణం పట్టిన విషనాగులను హతమార్చడం తప్పు ఎలా అవుతుంది? అది న్యాయమే అవుతుంది. మన ఒక్కరికి వారు మెసేజ్లు చేయగలుగుతారు, కానీ అంతమంది ఆ విధంగా వేలల్లో జనం కోర్టు ముందు బైఠాయించి అడుగుతుంటే ఆడపిల్లల ప్రశ్నలకు సమాధానం ఒక్కరు చెప్పలేకపోతున్నారు, గమనించారా? అంటూ వార్తలు చూపించాడు సుహాన్ రెడ్డి. హత్యలు చేసిన వారు అక్షయ్ గారు నేను చేయలేదు అనడం లేదు. చేశానని ఒప్పుకుంటున్నారు. తప్పించుకోవాలి అనుకోవడం లేదు. కానీ ఒక దేవత లాంటి వ్యక్తిని నాశనం చేసినటువంటి నవరూప రాక్షసులను చంపాలి అనుకొని ఆయన ఆవేశంతో చంపేశారు. ఆ పని మీరు చేయాల్సింది, లేదా నేనైనా చేయాల్సిందే అసలు. కానీ నేను మౌనిక రెడ్డి మాటల వల్ల కొన్ని విషయాలు చేయలేకపోయాను. మీరు మొదటి నుంచి ఒకలాంటి మనస్తత్వం కలిగిన వారు. ఇతరులను బాధ పెట్టడం మీకు చేత కాదు. అందుకని ఒక హీరోలాగా, సినిమాలో నిజమైన హీరో బయటకొచ్చినట్లుగా సమాజాన్ని ఉద్ధరించే వారిలా అక్షయ్ గారు అంత పని చేయడం నాకు నిజంగా నచ్చింది. ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ మాట్లాడుతున్న మాటలు నిజం. అన్నగా, తండ్రిగా, భర్తగా, కొడుకుగా, ప్రేమికుడిగా అటువంటి వాడు సమాజంలో తప్పక ఉండాలి. అక్షయ్ లాంటి వారు ఉండాలి అంటూ వారు పొగుడుతూ చనిపోయిన వారిని చంపేయడమే మంచిది అని వారే చెబుతున్నారు. జనాల తీర్పుకి అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యంగా మా ఆడవాళ్లకు న్యాయం జరగాలంటూ మహిళా సంఘాలు ఇంకా ఎంతోమంది కూడా ధర్నా చేస్తున్నారు. అది ఎవరి కోసం? బావగారు, మన మౌనిక రెడ్డి లాంటి ఎంతోమంది ఆడపిల్లలు శ్రేయస్సు కోరుతున్నారు కాబట్టి చేస్తున్నారు. ఇది పెద్ద విషయంలాగా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. జరిగే తప్పులను కంట్రోల్ చేస్తున్నారా? ఈ పెద్ద మనుషులు సమాజంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారాలు, ఇటువంటి అరాచకత్వాలు చూపించే సీడీలను, ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో విద్రోహాలను, అటువంటి వాటిని ఏమైనా చేయగలుగుతున్నారా? ప్రతి ఒక్కరికి డబ్బు జబ్బు పట్టుకుంది. అందుకే డబ్బు కోసం లొంగిపోతున్నారు, పదవుల కోసం లొంగిపోతున్నారు. కానీ నిజానికి ఎవరూ లొంగడం లేదు. అందుకే నిజానికి ప్రాణం పోసి బతికిద్దాం. మనం కనీసం వారికి సహాయం చేయకపోయినా వారి నిర్ణయాలకు అడ్డు నిలవద్దు అని చెప్పాడు సుహాన్ రెడ్డి. మాధవరెడ్డి ఏమీ మాట్లాడలేకపోయాడు. పరువు ప్రతిష్టలని మనం ఏదో పట్టుకొని వేలాడతాం, కానీ మన బిడ్డ చనిపోయినప్పుడు ఏమైంది అన్న ఆలోచన కూడా ఆలోచించండి అని చెబుతున్నాం. అస్మిత మాటలకు అలాగే చూశాడు మాధవరెడ్డి. మనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి జీవితం ఎలా ఉంటుంది? ఇటువంటి రక్షకులు బ్రతికి ఉండాలి. అటువంటి నరరూప రాక్షసుల అంతం కావాల్సిందే. అదే న్యాయం అన్నది ఆవేశంగా అస్మిత. సమాజంలో మంచి చేసేవారికి సపోర్టుగా ఉండడమే కరెక్ట్. చెడు చేసేవారిని నాశనం చేయాలని కంకణం కట్టుకోవడం కూడా కరెక్టే. అందుకనే ఒకసారి ఇలాంటి ఘోరానికి అందరూ ధర్నా చేస్తే వారందరి ముందే కావాలని నేరస్తులను కాల్చి చంపేశారు పోలీసులు. అప్పుడు శాంతి
శాంతించారు అందరూ. ఆ విషయాలు వారికి కుదరకపోతే మామూలు ప్రజలకు కూడా కొందరిని నియమించి మామూలు వారితో కూడా చేయించారు. అవన్నీ మనకు తెలిసినవే. అందుకే అక్షయ్ గారు చేసింది కరెక్టే అని మనం నిర్ణయించుకుందామన్నాడు సుహాన్ రెడ్డి. మన మంచి కోసం ఆయన చిక్కుల్లో పడ్డప్పుడు ఆ చిక్కుముళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తున్న వారికి మనం సహాయం చేద్దామన్నాడు సుహాన్ రెడ్డి. తర్వాత ఏం జరిగింది? అక్షయ్‌కి శిక్ష వేస్తారా? వేయరా? అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.